అనకాపల్లి హిజ్రా హత్యకు సంబంధించి నిందితుడిని అయితే ప్రస్తుతం పోలీసులు పట్టుకున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. అయితే అతను ఆ హత్య చేయడానికి గల కారణం ఏంటి, పోలీసులు ఏ విధంగా ఈ కేసును ఛేదించారనేది ప్రస్తుతం మనతో పాటు అనకాపల్లి ఎస్పీ తుహిన్ సిన్హా సార్ ఉన్నారు. సార్, అసలు దీన్ని ఏ విధంగా ఐడెంటిఫై చేశారు? ఎందుకంటే తల మొండెం రెండు వేరే అయిపోయినాయి, చేతులు కూడా కట్ చేసినటువంటి పొజిషన్, ఎక్కడెక్కడ వేరు వేరు చోట్ల అసలు ఇన్ఫర్మేషన్ ఏ విధంగా గ్యాదర్ చేసి తను అరెస్ట్ చేశారు? మనకి ఫస్ట్ ఇన్ఫర్మేషన్ వచ్చినప్పుడు మన కేవలం లోవర్ పార్ట్ ఆఫ్ ద బాడీ దొరికింది. పార్ట్ ఆఫ్ ద బాడీలో కొన్ని ఐడెంటిఫికేషన్ మార్క్స్ కూడా మనకి దొరికింది. లైక్ రైట్ లెగ్ మీద ఒక బిగ్ మోల్ ఉండేది, నెయిల్ పాలిష్ పెట్టడం, ఇంకా కొన్ని దిస్ టో రింగ్స్, అట్ ద సేమ్ టైం హ్యాండ్లో కూడా అది గోల్డ్ బ్యాంగిల్స్, గోల్డ్ ప్లేటెడ్ బ్యాంగిల్స్. అది ఇన్ఫర్మేషన్ మనం అన్ని మీడియా గ్రూప్స్కి అండ్ పబ్లిక్కి పంపించడం జరిగింది ఫర్ ఐడెంటిఫికేషన్ ఆఫ్ ద విక్టిమ్. అండ్ వెంటనే మనకి మునగపాక మండల్ నుంచి ఒక ఇన్ఫార్మర్ ద్వారా ఇన్ఫర్మేషన్ కూడా వచ్చింది దట్ ఆమె దీపు ఉండవచ్చు. సో అప్పుడు మన టీమ్ ఇమీడియట్లీ పంపించేసి ఫర్దర్ ఎంక్వైరీ చేసేసి ఫ్యామిలీ మెంబర్స్ని కూడా మార్చురీ దగ్గర తీసుకుని వెళ్ళి వాళ్ళకి బాడీ చూపించాము. అప్పుడు వాళ్ళు ఐడెంటిఫై చేశారు అండ్ విదిన్ 12 hours మనం ఐడెంటిఫై చేయగలము. అంటే ఇక్కడ అసలు బన్నీ మోటో ఏంటై ఉంటుంది, అసలు హత్య చేయాలని ఎందుకు అనుకున్నాడు, అసలు కారణం ఏమై ఉండొచ్చు? ఈ అక్యూజ్ ఎవరైనా ఉన్నారు, అతను డిసీజ్తో పాటు లాస్ట్ 4 years నుంచి రిలేషన్షిప్లోనే ఉన్నారు. వాళ్ళు లాస్ట్ ఫ్యూ ఇయర్స్ నుంచి కలిసి కూడా ఉంటున్నారు మునగపాక మండలంలో. అప్పుడు రీసెంట్గానే కొన్ని గొడవ కూడా జరిగింది. ముఖ్యంగా 2 కారణం ఉన్నాయి. ఒకటి, ఈ అక్యూజ్ వాజ్ సస్పెక్టింగ్ ఫిడెలిటీ ఆఫ్ ద డిసీజ్డ్. వేరే బయటకి వెళ్తున్నారు, నైట్ టైం వెళ్తున్నారు, చాటింగ్ చేసుకుంటున్నారు, ఆ విధంగా అనుమానం చేసేసి రెగ్యులర్గానే గొడవ చేసేవాళ్ళు. 2 కారణం ఏమంటే, ఇది అక్యూజ్డ్ ఒక సెకండ్ మ్యారేజ్ ఆర్ బేసికలీ ఇంకా ఒక అమ్మాయితో పాటు రిలేషన్షిప్లోనే ఉన్నారు. అది ఇన్ఫర్మేషన్ కూడా డిసీజ్కి తెలిసింది. సో ఆమె కూడా అతనితో మాట్లాడారు, ఇది ఏంటి నాతో పాటు ఉంటున్నారు, వేరే వాళ్ళకి ఎలా వెళ్తారు. సో ఆ విధంగా ఇది 2 విషయం మీద రెగ్యులర్గానే గొడవ జరిగింది. దాన్ని బేస్ చేసుకుని అతనే కొద్దిగా ఈ ప్లాన్ చేసేసి, ఈ లాస్ట్ 4 days నుంచి ప్లాన్ చేసేసి అతనే 17th తారీఖున 2:30 PM చున్నీతోనే ఇది స్ట్రాంగులేషన్ చేశాడు. సో ఈ హెడ్ కానీ హ్యాండ్స్ కానీ కట్ చేసినటువంటి పొజిషన్ అయితే ఉంది. అంటే మా వెపన్ కూడా ముందుగానే సిద్ధం చేసుకుని ఉన్నాడు. అసలు ఈ ప్లానింగ్లో ఉందా? మీ ఇన్వెస్టిగేషన్ ఏం తెలియదు. ఈ వెపన్ కూడా మన ఇన్వెస్టిగేషన్ ప్రకారం అతనే ముందు నుంచి పర్చేస్ చేసి పెట్టుకున్నారు. సో దాట్ షోస్ హిస్ ప్రిపరేషన్ ఫర్ కమిటింగ్ ద క్రైమ్. దాని తర్వాత టు ప్రివెంట్ హిజ్ అరెస్ట్, అతనే బాడీకి కూడా సెవరల్ పార్ట్స్ ఉన్నాయి, చాలా గ్రూసమ్గానే అది కట్ చేసేసి 3 places-లోనే పెట్టేశారు. దాని తర్వాత అతనే పారిపోయారు. సో దట్ హీ థాట్ దట్ పోలీస్ విల్ నాట్ బీ ఏబుల్ టు క్యాచ్ హిమ్. కానీ మన పోలీస్ డిపార్ట్మెంట్ విదిన్ 24 hours అతనిని పట్టుకున్నాము అండ్ కేసు కూడా డిటెక్ట్ చేసేసాము. మొత్తం ఆ బాడీ పార్ట్స్ అన్నింటిని కూడా తను ఒక్కడే వేరు వేరు చోట్లకి తీసుకెళ్ళి పడేశాడంటారా, లేకపోతే ఎవరైనా హెల్ప్ ఏమైనా ఉందన్న కొన్ని అనుమానాలు కూడా ఉన్నాయి. వాటికి సంబంధించి ఏమైనా ఇన్వెస్టిగేషన్ ఏమైనా బయటపడే అవకాశం ఉందా? ప్రజెంట్ దాని మీద మనం ఇన్వెస్టిగేషన్ చేసుకుంటున్నాము. ప్రస్తుతానికి అతనే ఒకరే మనకి పేరు బయటకి వచ్చింది. కానీ ఇప్పుడు కూడా మన CDR డేటా, టవర్ డంప్ డేటా ఆర్ CCTV కెమెరా ఫుటేజ్ అన్నీ మనకి వెరిఫై చేసుకోవాలి. మొత్తం ఇన్వెస్టిగేషన్ డీటెయిల్స్ మనం అట్ దిస్ పాయింట్ ఆఫ్ టైం మనం చెప్పలేకపోతాము. బట్ ఏదైనా ఎవరికి ఇన్వాల్వ్మెంట్ ఉంటే మనం ఖచ్చితంగా ఇన్వెస్టిగేషన్లో తీసుకుని వస్తాము అండ్ విల్ మేక్ షూర్ దట్ జస్టిస్ ఇస్ గివెన్ టు ద డిసీజ్డ్ అండ్ టు ద ఫ్యామిలీ మెంబర్స్. మీ పోలీసుల్ని ఈ విషయంలో అభినందించాలి. 24 hours లోపే ఈ కేసుని ఛేదించారు. సో దీనికి ఏమైనా ఫాస్ట్ ట్రాక్ ఏమైనా ఏర్పాటు చేసే అవకాశం ఏమైనా ఉందా? దీని మీద ఏమైనా ఛార్జ్ షీట్ కానీ తొందరగా ఫైల్ చేసి ఇచ్చే అవకాశం ఏమైనా కనిపిస్తుందా? ఖచ్చితంగా ఇది ఒక స్పెషల్ కేసు కింద మనం తీసుకుంటున్నాము. మన టార్గెట్ ఏమంటే విదిన్ నెక్స్ట్ 1 week 2 weeks టైంలోనే మొత్తం పర్ఫెక్ట్ ఇన్వెస్టిగేషన్ కంప్లీట్ చేసుకుని సీనియర్ ఆఫీసర్స్ మానిటరింగ్ చేసుకుని ఇది కంప్లీట్ చేసుకోవాలి. తర్వాత కోర్ట్స్తో మనం లైసెన్స్ చేసేసి ఇది ఫాస్ట్ ట్రాక్ కింద పెట్టేసి ఇమీడియట్లీ అది ట్రయల్ కూడా కంప్లీట్ చేసినట్టు చూసుకుంటాము. ఇది ఖచ్చితంగా వీఆర్ కీపింగ్ ఇట్ ఇన్ దర్ ఫాస్ట్ ట్రాక్ కోర్ట్ సో దట్ పనిష్మెంట్ ఇస్ గివెన్ యాజ్ సూన్ యాజ్ పాసిబుల్.
అంటే ఓవరాల్గా చూస్తే ఈ కేసుకు సంబంధించి నిందితుడిగా ఉన్నటువంటి వ్యక్తికి ఫాస్ట్ ట్రాక్ని ఏర్పాటు చేయడానికి ప్రయత్నం చేస్తున్నాం. త్వరగానే ఈ ఆ కేసులో శిక్ష పడేలాగా చర్యలు చేపట్టడానికి పోలీస్ డిపార్ట్మెంట్ సిద్ధంగా ఉందని అనకాపల్లి జిల్లా ఎస్పీ చెప్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది. కెమెరామెన్ అజయ్తో రాజు, బిగ్ టీవీ, అనకాపల్లి.